అక్షర విహారీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. సార్, ఇది మనకి వన్ ఆఫ్ ద వ్యూయర్ అడిగిన క్వశ్చన్. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మధ్యలో ఆపేస్తే ఎందుకని ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ పడిపోతుంది అని అడిగారు. మీరేం చెప్తారు? యాక్చువల్గా ఒక ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్లోకి రన్నింగ్గా ఫండ్ రావాలి. ఇప్పుడు చూడండి, ఫండ్లో ఎప్పుడు కూడా క్యాష్గా మెయింటైన్ చేయరు. వచ్చిన ఫండ్ వచ్చినట్టుగా స్టాక్స్ కొనేస్తారు. సో సపోజ్ ఒక ఫండ్ హౌస్ ఒక ఫండ్లో ఏదైనా తీసుకోండి, నిప్పాన్ గ్రోత్ ఫండ్ కానివ్వండి, నిప్పాన్ స్మాల్ క్యాప్ కానివ్వండి, ఏదైనా ఒక ఫండ్ తీసుకుంటే ర్యాండమ్గా ఆ ఫండ్లో ఉన్న ఎంతైతే కార్పస్ ఉంటుందో అంత కార్పస్ పెట్టి వాళ్ళు స్టాక్స్ కొనేస్తారు. ఫర్దర్గా ఎప్పుడైతే ఫండ్స్ వస్తుంటాయో లైక్ ఎస్ఐపి రూపంలో కానీ అలా ఫండ్స్ వస్తున్నప్పుడు ఆ వచ్చిన ఒక్కొక్క ఫండ్ తోటి ఆ రోజు మార్కెట్లో ఏదైతే తక్కువ రేట్లో ఉందో, మార్కెట్లో మంచి పేజ్లో ఉందో దాన్ని స్టాక్ కొని ఉంటారు. అలా కొనేటప్పుడు ఫండ్కి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఫండ్ గ్రోత్ కూడా బాగుంటుంది, రిటర్న్స్ జనరేట్ చేస్తుంది, బాగానే జనరేట్ చేస్తుంది. అయితే చూడండి, ఒక టైంలో 2 రకాల ఫండ్స్ ఉండేవి. ఒకటి ఏంటంటే ఓపెన్ ఎండెడ్ స్కీము, ఇంకోటి క్లోజ్ ఎండెడ్ స్కీమ్ ఉండేది. ఈ ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఫండ్స్లోకి ఏదో ఒక రూపంలో ఫండ్స్ వస్తూనే ఉంటాయి. ఎస్ఐపి రూపంలో కానివ్వండి, లంసమ్ రూపంలో కానివ్వండి, మధ్యలో కూడా ఆ ఫండ్ కనుక పర్ఫార్మెన్స్ బాగుంది అంటే ఫ్లోట్ బాగానే వస్తుంది. కానీ క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్లో గమనిస్తే ఒకసారి ఫండ్ ఓపెన్ అయిన తర్వాత ఎన్ఎఫ్ఓ వచ్చేస్తుంది. 10 రూపీస్తో ఒక 15-20 డేస్ అవైలబిలిటీలో ఉంటుంది. దాని తర్వాత క్లోజ్, ఆ పేరు అనేది క్లోజ్ ఎండెడ్. ఇంకా 3 ఇయర్స్ దాకా ఆ ఫండ్లోకి ఫండ్ రాదు, కొత్త ఫండ్ రాదు. ఏదైతే ఫండ్ వచ్చిందో ఆ ఫండ్ తోటే వాళ్ళు స్టాక్స్ కొనేస్తారు. అలా కొనేసిన స్టాక్స్లో ఒక్కొక్కసారి ఏదైనా మార్కెట్ కరెక్షన్ వచ్చి బాగా పడింది అనుకోండి, ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు. అమ్మాలి అంటే ఉన్న స్టాక్స్లోనే లాస్లో ఏదో ఒక స్టాక్ అమ్మి మళ్ళీ వేరే స్టాక్ కొనాలి. సో అలా ఉన్న మార్కెట్ డౌన్ అప్పుడు ఉన్న స్టాక్స్లోనే మళ్ళీ కొని మళ్ళీ వేరే అమ్మి మళ్ళీ వేరే కొని అలా అమ్ముతుంటే ఆ చర్నింగ్ వల్ల ఏమవుతుంటే డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది. అలా ఎక్కువ అయిపోయి పర్ఫార్మెన్స్ బాగా పడిపోయి 10 రూపీస్తో వచ్చిన ఎన్ఎఫ్ఓ కూడా ఆఫ్టర్ 3 ఇయర్స్ ఎప్పుడైతే అది క్లాకింగ్ అయిపోతుందో ఆ రోజుకి దాని వాల్యూ చూస్తే 7 రూపీస్, 8 రూపీస్, 9 రూపీస్ కూడా ఉండేవి. చాలా దారుణంగా పడ్డాయి. కొటక్ ఇండో వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కావచ్చు, జేఎం అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కావచ్చు, కొన్ని అలాంటి సెక్టర్ ఫండ్స్ కూడా వచ్చాయి. కొన్ని ఆన్గోయింగ్ ఫండ్స్ కూడా వచ్చాయి. సో డైవర్సిఫైడ్ ఫండ్స్ కూడా వచ్చాయి. సో ఆ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్లో మీరు చూసింది ఏంటంటే, బాగా గమనిస్తుంది అంటే ఎప్పుడైతే ఫండ్ హౌస్కి డబ్బులు రావటం ఆపేస్తాయో ఫర్దర్గా వాళ్ళు అమ్మలేరు. ఒకవేళ అమ్మినా మళ్ళీ తక్కువలో అమ్మాలి, మళ్ళీ కొన్న స్టాక్ మళ్ళీ అంత పెరుగుతుందో లేదో గ్యారంటీ లేదు. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇంకా కొన్నాళ్ళకి ఏంటంటే ఈ క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ని కంప్లీట్గా బంద్ చేశారు. ఇంకా వద్దు, ఓపెన్ ఎండెడ్ పెడదాం, ఓన్లీ ఓపెన్ ఎండెడ్ అని చెప్పి. సో ఇప్పుడు కూడా చూడండి, ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అయినా కూడా మనకి ఇండియాలో 56 ఫండ్ హౌసెస్ ఉన్నాయి, ఒకటిగా 2 కాదు. 56 ఫండ్ హౌసెస్ దగ్గర 20 ఫండ్స్ ఈచ్ ఉన్నాయి. అంటే 1000 ఫండ్స్ ఉన్నాయి. ఇంత పబ్లిక్ కూడా 1000 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. ఏవో ఆ టైంకి ఏవైతే పాపులర్గా ఉన్నాయో అలాంటి స్కీమ్స్లో 20-30 స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ఉన్న 600 ఫండ్స్, 700 ఫండ్స్ మాత్రం అట్లాగే ఐడియల్గా ఉన్నాయి. సో వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ జరగట్లేదు. సో వాటి చూస్తే మీ పర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్ 8 ఇయర్స్ చూసినా కూడా, 10 ఇయర్స్ చూసినా 8%, 6%, 9% కనిపిస్తాయి. ఈవెన్ కొన్ని ఫండ్స్ ఎలా ఉన్నాయంటే బ్యాంక్ ఎఫ్డి కంటే కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి. అలాంటి ఫండ్స్ కూడా ఉన్నాయి. అవి జేఎం వాళ్ళే కావచ్చు, టారస్ వాళ్ళే కావచ్చు. సో ఫండ్ హౌస్లో ఎప్పుడైతే హ్యూజ్గా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదో ఒక టైంలో మంచి ఫండ్ అయినా కావచ్చు, కానీ గణనీయంగా పడిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఫండ్లోకి ఎప్పుడు కూడా రొటీన్గా ఎప్పుడు ఫండ్స్ వస్తూనే ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాక్స్ని అమ్మకుండా, లాస్లో అమ్మకుండా వచ్చిన కొత్త కార్పస్ తోటి కొత్త ఫండ్స్ కొంటారు. ఆ టైంకి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఏవైతే బాగా బుల్ రన్లో మంచి వస్తాయి, పర్ఫార్మెన్స్ చేస్తాయి అనుకున్న వాళ్ళు కొంటారు. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడున్నా ఫ్లోటింగ్ బాగా ఉండాలి మేడం. అలా ఉంటేనే రిటర్న్స్ అనేవి బాగా వస్తాయి. లేదంటే క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ లాగానే, లేకపోతే కొన్ని ఫండ్స్ మీరు చెక్ చేస్తే ఎప్పుడు చాలా మంది టాప్ 5 చూస్తారు, బాటమ్ చూడరు. అలా బాటంలో చూస్తే మొత్తం ఆ ఒక కేటగిరీలో అన్ని ఫండ్స్ ఉన్న అన్ని ఫండ్స్ చూస్తే ఆ బాటమ్ ఫండ్స్ మీరు సిఈజర్ చూస్తే అవి ఈవెన్ 6%, 8%, 9% ఫండ్స్ మీకు 100లో కనిపిస్తాయి. 100లో ఇప్పుడు ఫర్ సపోజ్ 600 ఫండ్స్ ఉన్నాయనుకోండి, 600 ఫండ్స్ గురించి తెలుసుకోవడం కంటే టాప్ బెస్ట్ 5 చూస్ చేసుకుంటే బెటర్ అని అనుకుంటారు. కానీ ఆ బాటంలో ఉన్న ఫండ్స్ ఒకటప్పుడు టాప్ 5లోనే ఉండేవి. అవి గ్రాడ్యువల్గా పడిపోతూ ఇలా వచ్చాయి. ఇప్పుడు చూడండి, 2021లో జూన్ 2021లో టాప్ 5 కొడితే కొన్ని కంపెనీలు వచ్చాయి. మెరా యాసెట్ అని, కెనరా రిబికో అని, జేఎం ఫైనాన్షియల్స్ అని అలా వచ్చాయి. వాళ్ళు 2023 కొడితే అవి బాటంలోకి వెళ్ళిపోయి ఆ పైకి అప్పటిదాకా కింద ఉన్న నిప్పాన్ ఇండియా, మోతిలాల్ ఓస్వాల్ మళ్ళీ పైకి వచ్చాయి. సో మీరు ఎప్పుడు 3 ఇయర్స్ హారిజన్లో
తీసుకుంటే కనుక ఒక 30 స్టాక్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే పాజిటివ్ మిడ్ క్యాప్ కేటగిరీ కావచ్చు, మిడ్ క్యాప్ కేటగిరీ కావచ్చు, ఈవెన్ స్మాల్ క్యాప్ కేటగిరీ కావచ్చు. చాలామంది అనుకుంటారు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఇప్పుడు చూస్తే CAGR 30% ఉంటుంది, 29% ఉంటుంది అనుకుంటున్నారు. కానీ వీళ్ళు 2021లో కనుక నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ తీసుకొని చూస్తే దాన్ని స్టడీ చేస్తే ఈవెన్ 10 years 15 years ఆ టైం ఫ్రేమ్లో ఆరిజిన్లో కూడా అది 14% CAGR కూడా లేదు, 12% CAGR కూడా లేదు. సో కాబట్టి ఒక బియర్ మార్కెట్లో మనకు వస్తే కంటిన్యూస్గా 3 years బియర్ మార్కెట్ వస్తే మాత్రం స్మాల్ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, మిడ్ క్యాప్ ఫండ్స్ కానివ్వండి గణనీయంగా పడిపోతాయి. బట్ యావరేజ్ CAGR తీస్తే 12% కూడా దాటవు. సో అందరూ ఇప్పుడు బుల్ రన్ చాలామందికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఆఫ్టర్ 2021, 23 ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, కోవిడ్ తర్వాత అవేర్నెస్ వచ్చింది. వీళ్ళకి అర్థం కావట్లేదు పాస్ట్లో ఏమైంది అని తెలియదు, అంత ఇన్ఫర్మేషన్ లేదు వీళ్ళ దగ్గర. సో పాస్ట్లో చూస్తే చాలా దెబ్బతిన్న ఫండ్స్ హౌసెస్ చాలా ఉన్నాయి, ఫండ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఏవైతే బియర్ మార్కెట్ అంటారు కంటిన్యూస్గా కనుక ఫ్లాట్గా పడిపోతాయి, ఒక 3 years కనుక కంటిన్యూస్గా బియర్ మార్కెట్ వస్తే మాత్రం ఈవెన్ మనం అనుకున్న పాపులర్ ఫండ్స్ ఏవైతే ఉంటాయి, SBI స్మాల్ క్యాప్ కావచ్చు, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కావచ్చు, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ కావచ్చు, ఇవన్నీ యావరేజ్ తీసుకుంటే అవి 12%, 14% కంటే కూడా లేవు. ఓకే, షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా వాళ్ళందరికీ మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్కి డౌట్ వచ్చే ఉంటుంది. అండ్ ఎలా చూస్ చేసుకోవాలి టాప్ 5 అంటే పడిపోయినవి ఎప్పటికీ పడిపోయి ఉండవు అని కూడా అర్థమవుతుంది. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.